మన ప్రజాస్వామ్యం ఒక పెద్ద ఆట అనుకుంటే దానికొక రిఫరీ కావాలి కదా. ఆ రిఫరీనే మన భారత ఎన్నికల సంఘం. అంతా బాగానే ఉంది. కానీ ఆ రిఫరీనే నియమించే విషయంలో పక్షపాతం ఉందన్న అనుమానం వస్తే అప్పుడు పరిస్థితేంటి? అసలు ఈ రిఫరీకి రిఫరీ ఎవరు? ఈరోజు మనం ఇదే కీలకమైన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కోట్లాది మంది ఓట్లు వేస్తున్నారు. ఇంత పెద్ద ప్రక్రియలో ప్రతి ఓటు న్యాయంగా, నిష్పక్షపాతంగా లెక్కలోకి వస్తుందని ఎలా నమ్మగలం? ఆ నమ్మకం అదే కదా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన పునాది. సరే, ముందుగా ఈ ప్రజాస్వామ్య అంపైర్ని ఒకసారి క్లోజప్లో చూద్దాం. అసలు ఈ ఎన్నికల సంఘం పాత్ర ఏంటి? దాని పనితీరుపై ఈ మధ్యకాలంలో ఎందుకు ఇన్ని వివాదాలు వస్తున్నాయో వాటి లోతుల్లోకి వెళ్దాం. ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం. ఇదేదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు. ఇది ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే రాజ్యాంగమే దీనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీని ముఖ్యమైన పనేంటంటే ఒక ఆటలో అంపైర్లాగా అన్ని పార్టీలకు సమానమైన అవకాశాలు కల్పించి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటం. అంత బానే ఉంది కదా అనుకుంటున్నారా? కాని ఈ మధ్య ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం దాని స్వతంత్రతపైనే పెద్ద ప్రశ్నలు రేకెత్తించింది. ఈ మొత్తం చర్చకు అసలు కారణం ఇదే. దీనిపై ప్రతిపక్షాలు చాలా గట్టిగా గళం విప్పాయి. వాళ్లు చేసిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే, ఒకటి, ఎన్నికలకి కొంచెం ముందు హడావుడిగా ఈ సవరణ చేశారని. 2, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని. 3, ఇంకా ముఖ్యమైనది, తమకు ఓట్లు వేసే కొన్ని వర్గాల ప్రజలను కావాలనే ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికే ఇదంతా చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ ఆరోపణలన్నీ మనల్ని ఒకే ఒక మూల ప్రశ్నకు తీసుకెళ్తున్నాయి. అసలు ఇంత కీలకమైన ఎన్నికల కమిషనర్లను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే సమస్య మొదలయ్యేదే ఆ నియామక ప్రక్రియ దగ్గర. చూడండి, ఎన్నికల సంఘం ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తుందనేది దాని కమిషనర్లను ఎలా ఎంపిక చేస్తున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కరెక్టే కదా? అయితే ఇటీవల వచ్చిన ఒక కొత్త చట్టం ఈ నియామక ప్రక్రియనే మార్చేసింది. అదే ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమైంది. అసలు ఈ కొత్త చట్టం ఎలా వచ్చిందో చూద్దాం. మొదట సుప్రీంకోర్టు అనూప్ బరన్వాల్ అనే కేసులో జోక్యం చేసుకుని నియామకాలు పారదర్శకంగా ఉండాలంటే ఒక తటస్థ ప్యానెల్ ఉండాలని సూచించింది. అయితే పార్లమెంట్ తన రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మరి ఆ చట్టం ఏం చేసిందంటే, కోర్టు సూచించిన ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తినే తొలగించింది. ఇక్కడే న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం ఏం చేసింది? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. ఇక్కడ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. సుప్రీంకోర్టు సూచించిన కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మూడో వ్యక్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఒక బ్యాలెన్స్ ఉంది కదా. కాని ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంలో ఏమైంది? ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. కాని మూడో వ్యక్తిగా చీఫ్ జస్టిస్ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? చాలా సింపుల్. ఎంపిక కమిటీలో ప్రభుత్వానికే 2-1 మెజారిటీ ఉంటుంది. అంటే ప్రధానమంత్రి, ఆయన నామినేట్ చేసిన మంత్రి ఒకవైపు, ప్రతిపక్ష నాయకుడు మరోవైపు. దీనివల్ల నియామకాల్లో ప్రభుత్వానిదే పైచేయి అవుతుందనేదే అసలు ఆందోళన. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నియామకం ఇంత సులువుగా అనిపిస్తుంటే వాళ్లను తొలగించడం మాత్రం దాదాపు అసాధ్యం. ఆ రెండిటి మధ్య ఉన్న వైరుధ్యాన్నిప్పుడు పరిశీలిద్దాం. చూడండి, ఒకవైపు నియామక ప్రక్రియలో ప్రభుత్వానికి మెజారిటీ ఉంది. కాని మరోవైపు ఒక్కసారి నియమితులైన తరువాత వాళ్లను తొలగించాలంటే అది సుప్రీంకోర్టు జడ్జిని తొలగించినంత కష్టం. ఎంత పెద్ద తేడాయో కదా. అసలు వాళ్లను తొలగించడం ఎందుకు అంత కష్టమంటే, ముందుగా 100 మంది లోక్సభ ఎంపీలు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు పెట్టాలి. దాన్ని స్పీకర్ లేదా చైర్మన్ ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఒక న్యాయ కమిటీ విచారణ చేస్తుంది. ఆ నివేదిక వచ్చాక పార్లమెంట్లో ఓటింగ్. అబ్బా, ఇంత పెద్ద ప్రాసెస్. ఈ భద్రత వాళ్లకుంది. కాని అసలు సమస్య వేరే చోట ఉంది. ఇదే మనల్ని అసలైన ప్రశ్నకు తీసుకువస్తుంది. అసలు నియామకంలోనే పక్షపాతముందన్న అనుమానమున్నప్పుడు వాళ్లను తొలగించడం ఎంత కష్టంగా ఉంటే ఏం లాభం?
ఇది వాళ్ళ స్వాతంత్రానికి నిజంగా హామీ ఇస్తుందా? ఇదే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అతిపెద్ద పాయింట్. సరే, ఈ చర్చ అంతా బాగానే ఉంది, కాని దీనివల్ల అసలు ప్రమాదంలో పడుతున్నది ఏంటి? మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు దీని అర్థమేంటో ఒక్కసారి చూద్దాం. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎన్నికల సమగ్రత అంటే కేవలం గెలుపోటములు కాదు. ఆ ఎన్నికలను నిర్వహించే సంస్థపై ప్రజలకు ఎంత నమ్మకం ఉంది అనేదే ముఖ్యం. ఆ నమ్మకం పోతే మన ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోయినట్టు. సో అసలైన ప్రశ్న ఇదే. ఒకవైపు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారం, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్వతంత్ర సంస్థలు. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ను ఎలా సాధించాలి? ఇది కేవలం మన దేశ సమస్య కాదు, ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు.